మొల్లకంప ఏమిటి మొక్కులు తీర్చడం ఏమిటి అనుకుంటున్నారా? అవునండి బాబు, ఇది నిజమే. ఆ గ్రామంలో ఏళ్ల తరబడి కంప తిరణాలను నిర్వహిస్తూ ప్రజలు మొక్కులు తీర్చుకుంటున్నారు. నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన మరిపాడు మండలం సింగనపల్లి పంచాయతీలో తిమ్మనాయుడుపేట గ్రామంలో 3 ఏళ్లకొకసారి ఈ కంప తిరణాలను నిర్వహిస్తారు. గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మమ్మకు ప్రత్యేక పూజలు చేసి పొంగళ్లు పొంగించి నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ తరుణంలో కంపను తొక్కే భక్తులు ఉపవాసం ఉండి కొండకెళ్లి జాలి కంపను తీసుకొచ్చి ఆ కంపపై తమ కోర్కెలు నెరవేర్చమని కోరుతూ దొర్లాడతారు. ఈ విచిత్రమైన తిరణాలను చూసేందుకు వేలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కంప తిరణాలను గ్రామస్తులు ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాలక్ష్మమ్మ అనే అమ్మవారు మేము చిన్నప్పటి నుంచి కూడా, మాది బ్రాహ్మణపల్లి గ్రామం, అమర్నాథ్ రెడ్డి నా పేరు. మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ కంప తిరణాల అనేది ఒక విశిష్టత, ఒక పేరు. బాగా అమ్మవారు అంటే గొప్పగా ఈ పక్కల హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, మహబూబ్ నగర్ అక్కడ ప్రదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు అమ్మవారిని నమ్ముకొని బాగా పైకి వచ్చి వ్యాపారాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ కంపలో అమ్మవారి మీద భక్తితో కంపలో కొల్లాడడం అనేది ఒక గొప్ప ఇక్కడ.